నేను ఎక్కడ అన్నపానం పుచ్చుకుంటానో అక్కడే మీరు నాతో పాటు అన్నపానమును పుచ్చుకొని నేను కూర్చుంటున్న సింహాసనం మీద కూర్చొని 12 గోత్రములను మీరు ఏం చేస్తారు? పరిపాలన. తీర్పు 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 అండి, తీర్పు. మా దేవుడు తీర్పు తీర్స్తాడు. దేవుడితో పాటు మనలని కూడా తీర్పు తీర్చడానికి దేవుడు మనకు అధికారాన్ని, అబ్బా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి వాటి గట్టిగా. ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు మనకు. అమ్మా ఇంతకన్నా ధన్యత ఏం కావాలండి? ఇది అన్ని జనులకు ఉందా? రక్షణ లేని వాళ్ళకి ఇది అర్హత ఉందా? రక్షణ పొందని వారికి అర్హత ఉందా అండి? అమ్మా అనేకరికి తీర్పు తీర్చే అర్హత దేవుడు మనకు ఇచ్చాడు. ఆయనతో అన్నపానం పుచ్చుకుండే అర్హత, ఆయన సింహాసనం మీద కూర్చుండే అర్హత. అంతేకాదు ఆయనలాగే మనము కూడా తీర్పు తీర్చే అనుభవములోకి దేవుడు మనల్ని మార్చాడు. అందుకు మనం ఏం చేయాలి చెప్పండి? ఎట్టి పరిస్థితులు, ఎలాంటి భయంకరమైన శోధనలు, అమ్మా ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాం. అవును మంచిదే, తట్టుకోలేకపోయినా ఎవరి కొరకు నిలబడాలి? దేవుని కొరకే నిలబడాలి మనం, అంతే. తట్టుకునే శక్తిని ఇస్తాడు దేవుడు. దేవుని కొరకు నిలబడితే, అందుకే దేవుడు అంటాడు కదా, మనము భరించగలిగినంత బాధే పెడతాడు దేవుడు మనకు. కానీ మనం ఏమంటాం? అయ్యో భరించలేకపోతున్నాం అంటాం. దేవుడికి తెలుసు మనం ఎంత బాధ పెడితే మనం భరించగలుగుతామో ఆయనకు బాగా తెలుసు. కానీ మనమేమంటాము? అమ్మా ఈ బాధ నేను చెప్పండి భరించలేకపోతున్నామని. దేవుడు నీకు భరించేంతనే ఇస్తాడు, కానీ మనం భరించలేనని పోతున్నామని మనం మాట్లాడతాం. కానీ ఏది ఏమైనా వాటిని భరించి సహించి తట్టుకొని తాలుకొని దేవుని కొరకు మనం నిలబడితే మనల్ని ఆయనతో భోజనం చేసే అనుభవం, ఆయన సింహాసనం మీద కూర్చుండే అనుభవం, ఆయనతో పాటు తీర్పు తీర్చే అనుభవంలోకి నన్ను దేవుడు మార్చను కాక. ఎంత మంచి మాట అండి, ఎంత గొప్ప మాట కదండి, కదా, ఎంత అద్భుతం కదా ఈ మాటలు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. ఒకటి దేవునిలో నిలిచి ఉండాలి, రెండోది శోధనలో నిలిచి ఉండాలి. కాడ వరకు నిలిచిన వారికి జీతం పట్టుకొని రాబోతున్నాడు ఆయన. ఏ జీతం ఇస్తాడు? సింహాసనం మీద కూర్చుండే అనుభవం ఇస్తాడు, తీర్పు తీర్చే అనుభవం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయనతో పాటు కదండి మనం ఏం చేస్తామండి? అమ్మ మనం ఎవరినైనా మనకంటే తక్కువలు ఉన్నారనుకో, మన పక్కకు వచ్చి కూర్చున్నారు, పక్కకు జరుగుతుంది మన పని అది. మన చెత్త బుద్ధి ఏంటో తెలుసా? ఈ బుద్ధే. మనకన్నా తక్కువ వాళ్ళు, మనకన్నా చదివిన వాళ్ళు, తక్కువ చదివిన వాళ్ళు, మనకంటే తక్కువ హోదాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, మన పక్కకు వచ్చి కూర్చున్నారనుకో, భరించగలుగుతామా? ఎట్లా జరుగుతాం? అమ్మో తెలియకుండానే జరుగుతాం. అమ్మో అలా పక్కకు కూర్చుంటే బాగోదు అని మనకి తెలియకుండానే మెల్లమెల్లగా పక్కకే కనబడుతుంది, మళ్ళీ కొంచెంసేపటికే కాల్పు కనబడుతుంది అని. ఎందుకు? ఇష్టం లేక, అతిశయం, గర్వం. నాకంటే వీడు చిన్నోడు, నాకంటే వీడు చిన్న కులోడు, చిన్న క్యాస్టోడు, నాకంటే చిన్న చదువుడు, నాకంటే ఆస్తి తక్కువ, నాకంటే అంతం తక్కువ. ఇలాంటి పనికిరాని పనులన్నీ ఉంటాయి కొంతమంది దగ్గర. క్రైస్తవులలో ఉండొచ్చు అలాంటిదన్నీ? చెప్పండి, ఉండొచ్చు అలాంటిదన్నీ? మనం అందరం ఎవరము? ఒకప్పుడు నేను కూడా నాకంటే చాలా తక్కువకే. అసలు సేవకు రాకపోవడం కూడా కారణం అదే. అందరి ఇళ్ళకి వెళ్ళాలి, అందరింట్లో నీళ్ళు తాగాలి, అందరింట్లో తినాలి. వామ్మో ఇది నా వల్ల క్యాస్ట్ ఫీలింగ్. ఎంత మంచిదని అనుకున్నాను నేను. అబ్బో నాలాంటి మంచిది ఇంకొకటి ఉండదు. ఏసు రక్తమే ఛాయం. స్తోత్రం. అంటే చెడ్డదనమాట, మంచిదంటే చెడ్డదనమాట. కులం కులం గర్వం. కానీ బుద్ధి నలిచి అందరింట్లో తాగి తినేది అనుకో సంపేస్తానని ఏం చేస్తారు దేవుని పనిలో. ఇప్పుడు ఎవరైనా సరే చాలామంది సేవకు వచ్చిన కొత్తలో కుటల్బేగ మేటలు ఉన్నప్పుడు బాగా అంటే బాగా ఎంత బాగా మా శాంతమని కూడా అప్పుడప్పుడు అడిగిన అనుకుంటా, అమ్మగారు మా గుడిసెలోకి వస్తారా, అమ్మగారు మా గుడిసెలోకి వచ్చి ప్రార్థన చేస్తారా అని చాలామంది. ఎందుకంటే అలా ఉండే గంభీరంగా ఆ తెల్లతరము, ఆ దొరసాని. మా అమ్మగారు, మా కమలమ్మ గారు అనేదైతే ప్రేమమ్మ దొరసాని, ప్రేమమ్మ పిల్లలు దొరసాన్లు, అమెరికా పిల్లలు అని చెప్పే పేరు పెట్టారు మాకనమాట. అట్లా ఉండేదాన్ని. ఇప్పుడు అంతా అన్ని దేవుని కొరకు సమర్పించాం.
ఎండలో తిరగడం, చలిలో మొత్తం అన్ని నలవగొట్టేసుకున్నాం. అంతే, నలవగొట్టుకొని అన్ని ప్రభువుకే సమర్పణ చేశాం. ఏవి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎంత నలవగొట్టడం అంటే అంత నలవగొట్టుకున్నాడు ఆయన. ఆయన చేతిలోకి తీసుకొని నలవగొట్టుకొని ఆయనకి ఇష్టమైన పాత్రగా మార్చుకొని ఆయన కార్యాలు చేయడానికి నిలబెట్టుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించా ఇల్లంతా దీవించబడ్డదా లేదా శాంతమ్మ? ఇక్కడ సాక్ష్యం ఆమె మొదటి నుంచి, గుట్టల వేగంపేట నుంచి. మా అత్తమ్మ ఫ్రెండు ఆమె, ఓ మాటలు చెప్పాలంటే నన్ను తిట్టేదంతా శాంతమ్మ దగ్గరే. ఏ శ్రద్ధమే చేయం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంచిది పాపం. అన్ని విషయంలో ఓర్చుకొని నమ్మకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ, ఎంత బాధో తన బాధ అంతా మాకు తెలుసు. అందరిని నమ్ముతుంది, అందరినీ మోసపోతుంది, అందరూ నమ్ముతుంది, పిచ్చిదానిలాగా నమ్ముతుంది. అంటే పిచ్చిదానిలాగా దేవుడిని నమ్మదు, పిచ్చిదానిలాగా మనిషిని నమ్ముతుంది. మనం ఎవరిని నమ్మాలి? పిచ్చోళ్ళలాగా దేవుడిని నమ్మాలి. మంచి పిచ్చి, దేవుడిని నమ్మే పిచ్చి. కానీ కొన్ని ఏం చేస్తుంది అంటే మనుషుని నమ్మి ఇప్పుడే చర్చిలో కనబడుతుంది, ఇంకొక చోట ఎక్కడ కనబడుతుందో మనకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నవ్విపోయడానికి చెప్తున్నా మాట. స్తోత్రం. హల్లెలూయా. ఉండాలే కదా, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఉండాలి, అలాంటి వాళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి సంఘంలో. మనం కొంచెం నవ్వాలంటే మనం ఆదివారం రోజు బాగా నవ్వేసాం శాంతమ్మని బట్టి. కానీ కొంతమందిని చూసి నవ్వడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు కదా, కొంతమంది చూసి తిట్టడానికి ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ ఉండాలి, అన్ని రకాలైన మనుషులు ఉండాలి మందిరంలో. అప్పుడే మనం అన్నిటికీ ముందుకు తట్టుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇగో ఈ అమ్మ ఉంది చూడు, ఇగో ఈ అబ్బాయి, ఈ ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత చెల్లె కావాలి, చిన్న పాప. ఆ పాప ఇప్పుడు వచ్చిన పాప ఉంది కదా, ఇంత పెద్ద కడుపు వేసుకొని గుట్టల వేగం బేటకి సైడ్ తిరిగి నడుచుకొని వచ్చేది. నాకు బిడ్డ కావాలమ్మా, ప్రార్థన చేయి, నాకు బిడ్డ కావాలి, నా ఇద్దరు కొడుకులు పుట్టే, నాకు పాప కావాలి, ప్రార్థన చెయ్యమని అసలు ప్రేయర్ చేయడమే, తర్వాత మూడోసారి గర్భిణి రావడమే ప్రార్థన ద్వారా. ప్రార్థన వచ్చిందని ఇదొక నాకు టెస్ట్, బిడ్డే పుట్టాలో నాకు, ఇంకొకరు పుడితే బాగోదు చూడు, ఇదొక టెస్ట్ నాకు. ఇంకా ప్రార్థన చేయగా ఇద్దరు కొడుకు తర్వాత ఆ బిడ్డ ఇప్పుడు పెళ్ళికి వచ్చే డిగ్రీ అయిపోయి జాబ్ చేయడానికి కొంచెం సేపు కొన్ని ఏదో చేసింది, దూరం అవుతుంది, మానేసింది. ఇప్పుడు మళ్ళీ జాబ్ కొరకు సిద్ధమైంది. గుట్టల వేగంపేటలో ఉన్న విశ్వాసం వాళ్ళందరికీ స్టార్టింగ్ విశ్వాసం. అసలు ఎంత ప్రయాసంతో సైడ్ నుంచి కాళ్ళ గడక మీదండి, ఒక్క ఆటోలు దొరకవు. దేవుని బిడ్డలారా, అదంతా అడవి, చెట్లు, గుట్టలు, అదంతా దాటుకుంటూ గుట్టల వేగంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగుండా మేము స్టార్టింగ్ మొదలు పెడితే ఆ గుడిసె ఉన్న సమయంలో ఆ బిడ్డ వచ్చి ఇద్దరు కొడుకుల తర్వాత మళ్ళీ నాకు పాప కావాలని ప్రార్థన చేసిన తర్వాత బిడ్డ పుడితే ఇప్పుడు ఆ బిడ్డ కూడా పెళ్ళికి వచ్చిన ఆ బిడ్డ పెళ్ళి కూడా మా చేతనే చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని సేవ, దేవుని కార్యాలు ఇలా ఉంటుందన్నమాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళే, దేవుని ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడిన వారే. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం నిలిచి ఉండడానికి ఇష్టపడతామో అంతవరకు మనకు ఓటమంటూ. ఇద్దరు కొడుకులు ప్రయోజకులు అయ్యారు, ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు, బిడ్డ కూడా ఉద్యోగానికి రేపు మాపు ఇల్లు కూడా కొనాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పక కార్యం చేస్తాడు, దేవుడు తప్పక దీవిస్తాడు. నమ్మకంగా ఉన్న వారికి దీవెనలు ఎంత ఉంటుందండి? నిండుగా తప్పనిసరిగా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు పెట్టాలి. ఏమీ లేకుండా అడుగుపెట్టింది ఈ తల్లి ఇంట్లో, చర్చిలో. కట్టుకోవడానికి బట్టలు సరి అయిన స్థితి లేక కిరాయి ఇంట్లో ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండే స్థితిలో అడుగు పెడితే పిల్లలనిచ్చి సొంత ఇల్లు కొనుక్కొని అందులో స్తోత్రాలు. దేవుని విడలారా, నేను చెప్పలేను ఆ మాట. ఆమె అంటుంది అమ్మ చీరే కట్టుకున్నానని చెప్పి. చూసారా, ఒక్కొక్కరు కడుపు ఏమంటారు చూడు, కడుపు పేగులు తెరిచింది అనుకోండి, ఇన్ని సాక్ష్యాలు వస్తాయి సంఘంలో. ఆ చీర కట్టుకున్న తర్వాత వాళ్ళ ఆయన అసలు ఒక్క చీర కూడా కొనిపెట్టకుండా ఆ బిడ్డని పనికి కూడా వెళ్ళావు కదా, పనికి పంపించి నానా
చేయగా పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. పిల్లలు ఇవ్వడమే కాదు, చక్కటి సొంత ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు కిరాయి వాళ్ళకి ఇచ్చేటట్టుగా కూడా దేవుడు సహాయము. ఎన్ని ఆశీర్వాదాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో కదా. అందరూ సంఘములో ఎవరిని కదిలిచ్చినా ఆశీర్వాదం పొందుకున్న వారే కానీ పొందని వారు లేరు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అన్ని శ్రమలలో నిలిచి ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించేవాడు. అన్ని విషయంలో ఏడుపు ఆ బిడ్డ అయితే ప్రతిరోజు ఏడ్చుకొని ప్రార్థన చేయొచ్చు, ప్రతిరోజు ఏడ్చుకొని మోగరించిందంటే ఏడ్చు, అంతేగా నీళ్ళు కుమ్మరించినట్టుగా కుమ్మరిస్తూనే ఉంటుంది. దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏడ్చి దైవ కార్యాలు కన్నులారా చూడడానికి దేవుడు సహాయము చేస్తారు. అందుకే ఈ శ్రమ మనకి ఎన్నదగినది కాదు. మనం ఒకరోజు కళ్ళు మూయబోతున్నాం. ఆ కళ్ళు మూసిన వెంటనే అక్కడ ఏముంటుంది? మనకు ఆనందం. ఈ శ్రమలన్నీ మనకు ఎందుకో తెలుసా? ఒకరోజు మనం అక్కడ ఆనందం పొందబోతున్నాము, సంతోషం పొందబోతున్నాము. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, వేదన ఉండదు, రోగాలు ఉండదు, ఏవి ఉండదు. అంత ఆనందం ఆ స్థలములో దేవుడు మనకు, పరలోకములో దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులం అవుతాం. ఎవరితో వారసులు అవుతాము? చెప్పాలి. ఎవరితో వారసులు అవుతాము? ఎవరి మహిమ పొందడానికి? అది దేనికి? శ్రమలో నిలబడినట్లయితే, శ్రమలో నిలిస్తే ఆయన మహిమలో, ఆయనతో పాటు మనం ఏమవుతామంట? మహిమలో వారసులం అవ్వడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆయనకు వారసులం మనం, ఆయనకు వారసులం కనుక మనం ఆయనతో పాటు మన శ్రమ ఆయన పొందుకున్నాడు కదా, మనం కూడా ఏమవ్వాలి చెప్పాలి. అమ్మ, ఆయన పొందినంత శ్రమ అయితే మనకు లేదు కదా. ఇప్పుడు కాదు, రాదు కూడా. ఆయన పొందిన శ్రమ ఏడా? మళ్ళీ అదే సిలువ మోస్తామా, ముళ్ళకిరీని పెట్టించుకుంటామా, వాళ్ళతో పొడిపించుకుంటాం, కొరడాలతో కొడతారా? కొడితే ఒక దెబ్బ కొడతారేమో, అంతేగాని ఆయనంతా మనము అయినా శ్రమలో మనం నిలిచి ఉంటే ఆయన మహిమలో మనం వారసులుగా మార్చబడడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, 2వ తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. క్రీస్తు యేసునందు మంచి భక్తితో బ్రతకాలని ఉద్దేశించిన వారందరికీ ఏముంటది? అది అమ్మా, దేవుని కొరకు మనకు వచ్చే శ్రమలన్నీ ఏంటి? దేవుని కొరకు భక్తి చేస్తేనే శ్రమలు. ఓ పెద్ద భక్తి పర్రాలు ఈమె, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని పోతూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా దేవుడు అంటూనే ఉంటుంది. ఏం జరిగింది ఈమెకి? భర్త మారాడా? పిల్లలు మారారా? ఇవన్నీ హింసలు కాదా? ఇవన్నీ బాధలు కాదా? మనకు ఇవన్నీ బాధలు కాదా? అయినా వీధి కుక్కలు ఏం చేస్తుంటది? మోసపోవచ్చు, చెడిపోతారు. కానీ భక్తితో బ్రతికే వారికి హింస అధికమైన ఆ హింసలో నిలిచి ఉంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళబోతున్నాము. ఇది కదా భక్తి. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నాయనా భక్తి చేస్తే శ్రమలు వస్తుందరట. ఆయన భక్తి చేస్తే హింసలు వస్తాయరా బాబు. అయినా పర్వాలే, ఎవరి కొరకు నిలబడు? వంచకులు, దుర్బోధకులు, దుర్జనులు, మోసపరచువారు చాలా మంది ఉంటారు. వాళ్ళు అంతకన్నా ఏమవుతారండి? వాళ్ళు చెప్పాలి ఏమవుతారు? చెడిపోతారు. వాళ్ళ వైపు మనం చూడొద్దు. మన భక్తి మనదే. భక్తి చేసాడు క్రీస్తు కొరకు. భక్తి కలిగి బ్రతకాలని ఎవరు తీనివారం చేస్తారో వారికి హింసలు వస్తాయి, శ్రమలు విస్తరిస్తాయి. అయినా పర్వాలే, ఎవరి కొరకు నిలబడాలి?
చెప్పాలి, ఎవరి కొరకు నిలబడాలి? క్రీస్తు కొరకు నిలబడి అనుభవంలోకి మనం మార్చబడితే ఎక్కడ ఉంటాం మనము? ఇక్కడ ఉండేటోళ్ళమా? ఇక్కడ ఉండేటోళ్ళమా? క్రీస్తుతో వారసులము. ఆయన సింహాసనం మీద కూర్చొని ఎవరికి తీర్పు తీరుస్తారు? 12 గోత్రములకు తీర్పు తీర్చే అనుభవంలోకి దేవుడు మనల్ని మారుస్తాడు. భక్తి చేసినప్పుడు శ్రమలు వస్తాయి, భక్తి చేసినప్పుడు బాధలు కలుగుతాయి, భక్తి చేసినప్పుడు నానా రకాలైన పరిస్థితులు వస్తాయి. అయినా పర్వాలేదు, ఎవరి కొరకు నిలబడే అనుభవం ఉండాలి? దేవుని కొరకు. కడ వరకు నిలబడితే జీతం పట్టుకొని రాబోతున్నాడు. చెప్పలు కొడతాం గట్టిగా, జీతం పట్టుకొని రాబోతున్నాడు. ఖచ్చితంగా జీతం పుచ్చుకొని ప్రభువు దగ్గర ఉండడానికి మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి. అమ్మా, ఎవరి వైపు చూడద్దు మనం. ఎవరేమనుకున్నా దేవుని బిడ్డ అబద్ధ బోధకులు, దేవుని బిడ్డలారా పనికిరాని వాళ్ళు ఎంతోమంది బయలుదేరుతారు. కానీ ఎవరి వైపు చూడద్దు. మన భక్తి, మన బోధ, మన సమర్పణ, మన పరిశుద్ధత మనం కాపాడుకుంటూ క్రీస్తు కొరకే సాగిపోవడానికి మన జీవితాన్నే సమర్పణ చెయ్యుదురుగాక. అప్పుడు మనం ఎవరికి వారసులు అవుతాము? దేవునికి వారసులు అవుతాం, మహిమలో ప్రవేశిస్తాం, ఆయనతో అన్నపానములు పుచ్చుకుంటాం, ఆయన సింహాసనం మీద కూర్చుంటాం, ఆయనతో పాటే మనము అందరికీ తీర్పు తీర్చే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దాని కొరకు కదా ప్రభు మనల్ని ఎన్నుకుంది. అమ్మా, భక్తి జీవితాలంటే మామూలు మాట కాదు కదా. మనం దేవునితో కలిసి బ్రతకడానికి ఒకరోజు రాబోతుంది. ఇక్కడ మనం కళ్ళు మూసిన వెంటనే ఆయన సన్నిధికి మనము వెళ్ళబోతున్నాం. అందుకే మనం మంచి భక్తి చేయాలి. ఏం చేయాలమ్మా? మంచి భక్తి. భక్తి చేసేవారు అందరూ ఉంటారు చాలామంది, కానీ మంచి భక్తి చేయాలి మనం. పరిశుద్ధమైన భక్తి, పవిత్రమైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి, దేవుడు కోరుకున్నట్టుగా భక్తి చేస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యములోకి మనం వెళ్ళబోతున్నాము. వాటి కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడ నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును. 31 8:31. కాబట్టి యేసు అది తనని నమ్మిన యూదులతో వాక్యమందు నిలిచిన వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నమ్మిన యూదులతో చెప్తున్నాడు. నమ్మిన యూదులతో దేవుడు చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన ఎడల చెప్పమ్మా, నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి. నిజముగా అంటే అబద్ధంగా ఉండేవారు కూడా ఉన్నారు అని అర్థం. నిజముగా అని అక్కడ రాస్తే అబద్ధంగా ఉండేవారు కూడా ఉన్నారా లేదా? చెప్పాలి, ఉన్నారా లేదా? ఉన్నారు. నిజముగా అంటే ముందుకు రామా తల్లి, అక్కడే కూలబెడుతున్నా, అక్కడ దాకా వస్తారు, ఇక్కడ వచ్చే స్తోత్రం. హల్లెలూయా. నిజము అంటే అబద్ధంగా ఉండేవారు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకే వాళ్ళు నిశ్చయంగా నశిస్తారు. అబద్ధికులందరూ నిశ్చయంగా నశిస్తారు. కానీ దేవుని మీద ఆధారపడి నమ్మిన వారిని ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? సత్యమును మీరు గ్రహిస్తారు. నిజంగా నా వాక్యమందు నిలిచి ఉంటే అబద్ధ బోధకులు ఎవరు, నిజ బోధకులు ఎవరు, అబద్ధంగా దేవుని సేవించేవారెవరు, అబద్ధంగా ప్రకటించేవారెవరు? మీరు ఖచ్చితంగా సత్యాన్ని గ్రహించే అనుభవములోకి నన్ను దేవుడు నడిపించను కాక. అది కాదా దైవ కార్యాలు? ఎందులో నిలబడి ఉంటే చెప్పాలి. వాక్యమందు నిలిచి ఉంటే, వాక్యములో నిలబడాలి. పనికిరాని వారు ఎవరో చెప్తే వాటి మీద ఇక నిలబడిపోతారు అంతే. వాక్యం ఏది చెప్తుంది? దేవుడు మనకేం చెప్తున్నాడు? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏ మార్గంలో ఉండమంటున్నాడు?
దేవుడు ఏం చేయమంటున్నాడు అందులో మనం ఏమవ్వాలి? నిలబడిపోవాలంతే, నిలిచిపోవాలంతే. నిలబడిపోతే ఖచ్చితంగా సత్యమేదో అబద్ధమేదో గ్రహించగల కృపనిస్తాడు దేవుడు మనకు. ఈరోజు ఎంత అండి, ఎంత ఎన్ని రకాలుగా బయలుదేరుతున్నారండి ప్రజలు, ఎన్ని రోజులు బయలుదేరుతున్నారు ప్రజలు చెప్పండి. వాక్యం లేదు. స్వస్థత దేవుని బిడ్డలారా. ప్రవక్తలు అయితే ఇక అంతే. నన్ను కూడా ప్రవక్తగానే పిలిచాడు దేవుడు. అంటే కూర్చోబెట్టి నిన్ను దేవుడు దీవించుడు కాక అని పంపించేస్తే అయిపోతాయా? వాక్యం వద్దా చెప్పండి. ప్రవక్తలు స్వస్థత ఉంటేదాలు. అది కేవలం దేవుని మహిమ కొరకు వాడాలి కానీ సోదిలు చెప్పడానికి వాడకూడదు. స్వస్థత ప్రవచనాలు సోదిలు చెప్పడానికి కాదు. ప్రభు కృప, ప్రభు ఏది బయలుపరిస్తే అదే చెప్పాలి కానీ పనికిరాని మాటలన్నీ చెప్పి ఏదో లోకములో సంపాదించుకోవాలని తిరిగేవారు ఈరోజు లేకపోలేదు. కానీ ఎప్పుడు కూడా వాక్యం ఏం చెప్తుంది మనకు? వాక్యములో ఏముంది? వాక్యం. అందుకే సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి. అమ్మా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు దేవుని మీద దైవ దర్శనం లేని సమయములో దర్శనము సమూయేలు ద్వారా అక్కడ ప్రారంభించబడింది. శిలోకులు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ ప్రవక్తని గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా? ఇదిగో పలానా చోట మంచి ప్రవక్త ఉన్నాడు, ఆయన నోటి నుంచి ఏ మాట వస్తే అది అట్టే నెరవేరుతుంది అని ప్రజలు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరిని గురించి? సమూయేలుని గురించి. సోది ప్రవక్త కాదు ఆయన, సోది ప్రవక్త కాదు. దేవుడు ఏది చెప్తే అదే. ముఖస్తుతి చేసేవాడు కాదు ఆయన. దేవుడు ఏది చెప్తే అది చేసి బయటకు వచ్చాడు. దేవుడు ఏది చెప్తే ఇదిగో వీళ్ళెవ్వరు దేవునికి ఇష్టమైన వారు కాదు, వీళ్ళెవ్వరిని కోరుకున్నవారు కాదు. చూడ్డానికి మహానుభావుల్లాగా ఎర్రగా బుర్రగా లావుగా ఎత్తుగా మనలాంటి వాళ్ళు అయితే అబ్బా ఈయనైతే బాగుండు మాకు పరిపాలన చేయడానికి అంటాం కదా. ఈయనైతే బాగుండు అంటాం. ఎందుకు? ఎర్రతరం చూసి, లావుతరం చూసి, హైట్ తరం చూసి అజాన్ బావులను చూసి ఈయనైతే బాగుంటారు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? హైట్ చూడలేదు, రంగు చూడలేదు, దేవుని మీద తెలివి చూడలేదు, జ్ఞానాన్ని చూడలేదు. దేన్ని చూశాడండి? దేవుని యొక్క చిత్తానుసారంగా ఏ పని అప్పచెప్పితే ఆ పని నమ్మకంగా చేసే వ్యక్తి ఈయన ఒక్కడే అని దేవుడు సమూయేలుతో ఏది చెప్పి పంపాడో ఆయన వచ్చే వరకు వెయిటింగ్ చేసి అభిషేకించి వచ్చేసాడు. చెప్పండి కొడదామా గట్టిగా. అది దైవ కార్యాలమ్మా, అది దైవ కార్యాలు. అందుకే వాక్యమందు నిలిచి ఉన్నవారు సత్యమును గ్రహిస్తారు. ఏది నిజమైన సేవకులు, ఏది నిజమైన సంఘం, ఏది నిజమైన పరిచర్య, ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ దేవుని కొరకు దేవుని బిడలారా, పరిశుద్ధత ఎక్కడ ఉన్నదో అక్కడ దైవ కార్యాలు చూడాలి, మనం గ్రహించాలి. వాళ్ళు ఎవరు గ్రహించగలుగుతారు అది అంటే వాక్యమందు చెప్పాలి. వాక్యమందు నిలిచి ఉన్నవారు మాత్రమే సత్యమును గ్రహిస్తారు. సత్యములో నిలబడిపోతారు. అంతే. ఈ సంఘం, ఈ దైవ సేవకులు ఇదే. ఇంకా నా బ్రతకందా చెప్పాలి, ఇంతే. చచ్చిన బ్రతికినా ఇదే సంఘం అని నిలిచిపోతారు. ఎవరు వాళ్ళు? వాక్యమందు నిలిచినవారు. మన బ్రతుకులో కూడా అట్టి అనుభవములోకి మనం మార్చబడడానికి మొదటిగా ఎందులో నిలవాలి? దేవుళ్ళలో నిలవాలి. రెండోది ఎవరు నిలవాలి? మూడోది ఎందులో నిలబడాలి? హింస కలిగినప్పుడు ఏమవ్వాలి? నిలిచి ఉంటే ఏం చేస్తాడు? మహిమలో ప్రవేశించడానికి, ఆయనతో అన్నపానం పుచ్చుకోవడానికి, ఆయన ఆ సింహాసనం మీద కూర్చోవడానికి, ఆయనతో పాటు తీర్పు తీర్చే అనుభవంలోకి దేవుడు మనల్ని. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. ఇలాంటి మాటలు ఎక్కడైనా ₹1,00,00,000 కొట్టినా దొరుకుతాయమ్మా? అయ్యా దొరుకుతాయి ఇలాంటి మాటలు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎప్పుడు ఇక్కడ మరి ఎప్పుడు చేసే ప్రార్థన ఇక్కడే. స్వస్థత ఎక్కడ కలిగింది? గుంటూరులో కలిగింది. దైవశక్తి ఎక్కడ దాకింది? ప్రవచనం చెప్పుతుండే గర్భసంచిలో ఉన్న వారికి
ఈరోజు స్వస్థత ఇవ్వబోతుంది, దైవశక్తి మిమ్మల్ని తాకబోతుంది అని ప్రవచనం చెప్తుంటే ఎడం వైపు కూర్చొనింది కుర్చీ మీద ఒక బలమైన శక్తి ఆమె మీదకి వెళ్ళడం చూశానండి. నేను చూశాను, కళ్ళారా సరే నా భర్తను ఎదిరించానా నేను ఈరోజు గుంటూరుకి ప్రార్థనకి వెళ్తా. అంతే, ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్తా. ఒక మాట చెప్పినా ఎంతమంది వచ్చారు? చెప్పండి, ఎంతమంది వచ్చారు? కార్ల వెనకాల సీటు లేకపోయినా ఒకరి మీద ఒకరు కూర్చొని వచ్చారు. గుంటూరు దాకా 4 వచ్చారు. స్వస్థత ఎవరికి కలిగింది? గుర్తుపెట్టుకోండి, విశ్వాసం గల వారికి జరుగుతుంది. అందరికీ చెప్పడానికి సిగ్గు కలిగి ఏమాత్రం మాట మాట్లాడకుండా అంత గొప్ప జనాంగం యేసు ప్రభు చుట్టూ ఉండగా లోపల వెళ్ళి రహస్యంగా చింకుని తాకిందా? దేవుని యొక్క వస్త్రం చెంగి తాకిందా? తాకిన వెంటనే ఏదో ప్రభావం పోయిందంటే, అయ్యా ఇంతమంది చుట్టూ ఉన్నారయ్యా, ఎవరు తాకిందని చెప్పాలి. కాదు, విశ్వాసంతో తాకిన వారు ఒకరున్నారు. చెప్పండి ఒకటి. దేవుడు ఆమె బ్రతుకులో పోనీ ఇక్కడ మరి 24 గంటలు నాతోనే ఉంటుందా? నాతోనే ఉంటుందా? ఎప్పుడు ఏ మనకు అది ఎవరు ఇళ్ళలో ఉండకుండా ప్రతి కూడికలోకి ఏం చేయాలి? చూడడానికి దేవుడు సహాయము చేస్తాడు. వ్యర్థంగా సమయాన్ని పోనీయద్దు. సమయం దొరికిందా, ఈరోజు ఏ ప్రార్థన ఉంది, ఈరోజు ఏ సహవాసం ఉంది అని కనుక్కోవాలి. ఒకరికొకరు ఏం చేసుకోవాలి? పురుగెలుపుకొని చెప్పాలి, రావాలి. అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ కార్యాలు దేవుడు చేస్తాడో మనకు అర్థము కాదు. దేవుని బిడ్డలారా, దైవ కార్యాలు ఖచ్చితంగా మన ఎడల దేవుడు జరిగిస్తాడు. అందుకే అక్కడ ఏ మాట అన్నాడు? కాబట్టి ఎందులో నిలబడితే
అన్ని విషయంలో దేవుడు మనకు ద్వారాలు తెరుస్తాడు. అపజయాలు కాకుండా జయ జీవితాలు దేవుడు మనకు ఇస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో అది ఎవరి ప్రేమ ఎందు? తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో కుమారుడైన యేసు కూడా మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు చెప్పండి? ప్రేమించాడా లేదా? ఆయన ప్రేమించకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేటోళ్ళము? అమ్మో, మనం చిన్నోళ్ళమా? ఎన్ని పనికిరాని పనులు ఉంటాయి మన దగ్గర. ఎన్ని పనికిరాని, ఇటు పిలిస్తే అటు పోతాడు, తోక ఆడించుకుంటూ. ఇటు రామ్మ అంటే టాటా బాయ్ బాయ్ అంటారు. అలాంటి వాళ్ళం మనం, తిరుగుబాటు చేసేటోళ్ళం. మనలాంటి ఇంకెవరు? అసలు జంతువులు కూడా చేయరు అంత తిరుగుబాటు. అట్లాంటి తిరుగుబాటు చేస్తాం మనం కదా. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడా? తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను. ఆయన ప్రేమలో నిలిచి చదువు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. అసలు ప్రేమలో ఎవరు నిలబడతారు? అదమ్మా ప్రేమలో. ప్రేమించేవారు ఎవరు అంటే, ఎవరన్నా మనల్ని బాగా ప్రేమిస్తున్నారు అనుకోండి, స్వార్థం లేని ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు నిజంగా దేవుని వాక్యం వాళ్ళలో ఉందని అనుకో. అర్థమవుతుందండి? ప్రేమించే కపట ప్రేమలు, మోస ప్రేమలు, ఇవన్నీ ప్రేమలు కావు. నిజమైన ప్రేమ ఎవరు ప్రేమిస్తారంటే, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు. అది నిజమైన ప్రేమ. డబ్బున్నప్పుడు ప్రేమించే ప్రేమ కాదు అమ్మా. డబ్బున్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి నిన్ను ప్రేమించే ప్రేమ కాదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు వచ్చి నిన్ను ప్రేమించాలా చూడు, అది నిజమైన. ఒకవేళ రావడానికి అనుకూలం లేకపోయినా ఫోన్ చేసి అయినా వాళ్ళు ప్రేమగల మాటలు మనతో మాట్లాడతారు. అప్పుడు వాళ్ళలో దేవుని వాక్యం ఉంది అని మనం అనుకోవాలి. దేవుని వాక్యమందు నిలిచిన వారిలో ఏ ప్రేమ ఉంటుంది? నిజమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి మీరు కూడా నా వాక్యమును గైకొని ఎడల మీరు కూడా ప్రేమిస్తారు. ప్రేమ నిజంగా మనలో నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉంటే అనేకరిని ప్రభు కొరకు సంపాదించడానికి దేవుడు మనకు సహాయము. చూడండి, ఆ బిడ్డ వచ్చి తండ్రికి చెప్పారు. ఆ బిడ్డ యవ్వనస్తున్నాడు కదా, అప్పుడు ఇంకా చదువుకుంటుంది, డిగ్రీ ఏదో చేసుకుంటుంది అంతే. అప్పుడు అమ్మగారు ప్రేమిస్తున్నారు, అమ్మగారు ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తూ. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ రోజులలో విజ్ఞాపనకు కూడా వచ్చి మోగరిచ్చి మాతో పాటే ఆఖరి వరకు ఉండేది అనమాట. డిగ్రీ చేసేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అది చూసింది ఆ తల్లి, కళ్ళారా చూసింది. ఎలా దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నదో కళ్ళారా చూసి తల్లి దగ్గరకు వచ్చి, అయ్యా నాన్న, అమ్మ దగ్గరకు వస్తే ప్రార్థన చేస్తారు, మన కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తారు, మనకు మేలు చేస్తాడు అని ఏం చేసింది? సాక్ష్యము. మన జీవితంలో కూడా క్రీస్తు ప్రేమ మనలో ఉంటే దేవుని వాక్యాన్ని గైకొన్నవారు నిజంగా ప్రేమిస్తారు. నిజమైన ప్రేమ ఎవరిలో ఉంటుందో వారి ద్వారా అనేకరు ఆకర్షింపబడగల కృపని దేవుడు ఇస్తాడు. అది దేవుని సత్యం, అది దేవుని కార్యాలు. కాబట్టి అట్టి అనుభవములోకి నీవు నేను మార్చబడడానికి మన జీవితాలని కట్టుకొని సాగిపోదురుగాక. ఎప్పటి వరకు నిలబడాలి? ఏమిస్తాడు జీతం? ఎప్పటి వరకు నిలబడాలి? అందం వరకు నిలిచి ఉన్నప్పుడు. ఎందులో నిలబడాలి? నంబర్ 1 ఆయనలో నిలబడాలి. నంబర్ 2, నంబర్ 3 హింసలో. నంబర్ 4 చాలాసేపు అయింది కదా మనం చెప్పి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమందు వాటిని గైకొని దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఎదుటి వాళ్ళని అలాగే ప్రేమించే అనుభవంలోకి మనం మార్చబడితే ఏమిస్తాడు దేవుడు మనకేమిస్తాడు దేవుడు? చెప్పాలి, ఏమిస్తాడు?
చెప్పాలి. ఆయనతో పాటు భోజనం చేసే అర్హత దేవుడు మనకు, ఆయన సింహాసనం మీద కూర్చుంటా ఆయనతో పాటు తీర్పు తీర్చే అర్హత. కోర్టులో జడ్జిలు కూర్చొని అప్పుడప్పుడు నాకు అనిపించేది, నేను ఇట్లా కూర్చొని తీర్పు తీస్తే ఎంత బాగుంటాయో అనిపిస్తుంది నాకు. కోర్టులో జడ్జీలు కూర్చొని తీర్పు తీరుస్తుంటే చెప్తే సైలెంట్ సైలెంట్ అని కొడతారు చూడండి, ఆడారు ఆడారు అని చెప్పేసి కదా. ఎన్నో ఆశలు ఉండే, లాయర్ అవ్వాలుండే, డాక్టర్ అవ్వాలుండే. నిజంగా ఒక్కొక్కసారి పాత సినిమాలు చూసేదాన్ని కదా, పాతది రక్షణ పొందక ఇక్కడ వచ్చిన తర్వాత ఏ సినిమా ఒక్కరోజు చూసినందుకే పిల్లలను మొత్తాడు. ఆ రోజు చూసి ఈ రోజు వరకు టీవీ ఆన్ చేసేది లేదు. అరే ఆన్ చేయడా చేయను అయ్యని అడగండి, ఆ టీవీ ఆన్ చేయడం కూడా రాదు నాకు, నిజం చెప్తున్నా. ఆ రిమోట్లో ఆన్ ఆఫ్ ఎక్కడో కూడా తెలియదు నాకు. మా మనవాడు అంటాడు, మీకు ఏం తెలియదేంది అమ్మమ్మ అసలు, అరే నాకెందుకురా ఇవన్నీ అని చెప్పి అంటాను. సినిమాల సంగతి తెలియదు, ఏం తెలియదు. అప్పుడు చూసేటోళ్ళం కదా, అప్పుడు చూసుకుంటే అవితే ఇలా అవ్వాలి నేను. లాయరు, డాక్టరు, జడ్జి ఏమ్మా ఇవన్నీ ఇక్కడే వచ్చింది. అవుతావా, నీ పని చేస్తాను తీసుకొచ్చి పడేసి గుద్ది దంచి ఉన్న పిప్పి అంత తీసి అప్పుడు దేవి కొరకు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కూసోమంటే కూసోవాలి, నిలబడమంటే ఎవరు? అది స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ కార్యాలు ఎంత ఆశ్చర్యమో అసలు కదా. అందుకే గర్వించొద్దు కదా. ఎంత గర్వమో, ఎంత గర్విష్టిదానో అసలు. పొడుగు చేయడాన్ని బట్టి గర్వం మొత్తం పోయింది. అందుకే గర్విస్తావా, ఈ పని చేస్తా మొత్తం రేకర్లు పోతున్నాయి, మొత్తం పోతున్నాయి. గర్వం, ఎంత గర్వం అనుకున్నావు బా. నా ఎంత ఎవరైనా పొడుగు జడ చూసిననుకో ఎంత ఈర్ష్య వచ్చేస్తుంది నాకు అసలు. ఎవరికైనా పొడుగు అంత ఇష్టం, మొత్తం మొత్తం ఆ ఇష్టం అంతా తీసి పడేసి ఆయన ఇష్టానుసారంగా నడువుమని, నేను ఏ గీతలో పెడితే ఆ గీతలోనే ఉండాలి నువ్వు జాగ్రత్త అన్నాడు. అందుకే నా సిద్ధం ఏం లేదు, ఆయన ఎలా చెప్తే అలా నడవడానికి దేవుడు సిద్ధపరచుకున్నాడు. దేనికోసం ఇదంతా, ఈ ప్రయాసం అంతా దేనికోసం చెప్పండి? దేనికోసం? ఎక్కడ వెళ్ళడానికి? అది అక్కడ వెళ్ళడానికి కదా. ఎంత గర్వం తెలుసండి నాకు అనిపిస్తుంది ఇప్పుడు. నేను అంత గర్వంగా ఉండేదాన్ని, ఎట్లా పోయినవి ఇదంతా అని చెప్పేసి. అసలు పక్కోళ్ళతో మాట్లాడేదాన్ని. నా పెద్దనాన్న కూతుర్లు ఉండేది నలుగురు, వాళ్ళతో నాకేం పని అనేదాన్ని, వీళ్ళతో నాకేం పని వాళ్ళతో. నిజంగా అసలు పక్కోళ్ళతో కూడా మాట్లాడేదాన్ని కానీ, అసలు తోటి పిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళతో కూడా అస్సలకి పలకరించడం కొద్ది కదా, మొగలు కూడా చూసేదాన్ని కాదు. వాళ్ళ ముఖం నేనెందుకు చూడాలి, వాళ్ళతో నేనెందుకు ఉండాలి అని చెప్పి నా మనసులో గర్వం అన్నమాట. గర్వం అన్నీ ఏం చేశాడు దేవుడు? నూనె తీస్తాడు చూడు, పల్లీలు దంచి నూనె తీస్తాడు చూడు, అలా దంచి దేవునికి ఇష్టమైన పాత్రగా దేవుడు మార్చాడు. అప్పుడే చెప్పాడు కదా, నీ ఇష్టం కాదు నా ఇష్టం చేయడానికి ఎన్నుకున్నా నేను, జాగ్రత్త, ఏమన్నా చేసావో నీ తోలిపోతాయని చెప్పాడు. స్తోత్రం హల్లెలూయా. అందుకే ఆయన కొరకు బ్రతకడానికి ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చాడండి దేవుడు. అన్నీ తీసి పాడేసి గర్విష్ఠుదారైన నన్ను, దేవుని బిడలారా, ఎంత దీనంగా, ఎంత చిన్న పిల్లలను చూసినా పలకరియాలి. ఇది ఎక్కడ గోల నాకు? పలకరియలేదనుకో, అమ్మగారు నన్ను పలకరియలే, అమ్మగారు నాతో మాట్లాడలేదు, ఇదొక నింద నాకు. అమ్మగారు నన్ను పలకరియలేదు. ఎవరినైనా ఇప్పుడు ఆ పాపని పలకరించింది, ఇంక పక్కకున్న పలకరియదు అనుకో, ఏం పేరమ్మా, మాణిక్యాన్నే ప్రేమిస్తుంది అమ్మగారు. అస్సలు నన్ను పలకరియదు. ఇట్లాంటి బాధలు ఎన్ని బాధలు పడాలి? స్తోత్రం హల్లెలూయా. ఇవన్నిటిని భరించి సహించడానికి దేవుడు సహాయము. అక్కడ మనకు సంతోషం, అక్కడ మనకు ఆనందం, అక్కడ మనకు. అందుకే అన్నది, ఎందుకయ్యా నన్ను పిలిచావు, నేను హాయిగుండా అక్కడ, నన్ను బ్రతికించమని ఎందుకు అడుగుతున్నావు అని ఆ దైవ సేవకురాలు మరలా తన భర్త దగ్గర సెలవడికి మళ్ళీ అక్కడికి
వెళ్ళిపోయింది. ఆనందంగా దేవుడి దగ్గర ఉండడానికి ఇష్టపడింది. మనం అందరం ఆ స్థితిలోనే వెళ్ళడానికి ఈ రోజు నుంచే దేవుని దగ్గర సిద్ధపడుదురు గాక. ఎవరితో మనం చీ పో అని అనిపించుకోవద్దు. అదొక ప్రార్థన చేసుకోండి. మీరు అదొక ప్రార్థన చేసుకోండి. ఎవరితో చీ పో. మన కన్న పిల్లలు కూడా చూడరమ్మా. మీరు అనుకుంటున్నారేమో కానీ నీ దగ్గర ఆస్తి ఉంటే ముందుకు ముందే రాపించేసుకుంటారు. ముందుకు ముందే వీలునామా రాపించుకొని పక్కకు పెట్టి ఈరోజు ఇప్పుడే ఇంతకుముందే వెళ్ళేసి అనుకోకుండా ఒక ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. పరుగోని త్వరగా రెడీ అయిపోయి పరుగోని వెళ్తే అక్కడ అదే అంటున్నాను, మొత్తం ఆస్తి అంతా పిల్లల పేరు మీద రాసేసి నా వరకు కొంచెం ఉంచుకొని హాయిగా బ్రతకాలని ఇష్టపడుతున్నాను అమ్మ. ఏమంటావమ్మా? మంచిదిరా, చూసుకో. బాధ లేకుండా దైవ కార్యాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇవన్నీ భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అమ్మ అంటే అదే మాట చెప్పు. మంచిది, అలాగే చెయ్యి, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి అడావిడి పరిగెత్తుకొని బాబా పిల్లోడు ఇక్కడ వరకు కారులో దించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే అప్పటికప్పుడే ఎవరొకరు ఫోన్ చేస్తారు, పరిగెత్తాలి అంతే కాదు చేయనని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ బాధ అలాంటిది. వాళ్ళ బాధలో మనం పాలు పంచుకోలేదనుకో, క్రీస్తు ప్రేమ ఏముంటుంది మనలో? బాధలో ఉన్నప్పుడు పాలు పంచుకోలేదనుకో ఏం ప్రేమ ఉంటుంది మనలో చెప్పండి. ఆ ప్రేమ దేవుని బిడ్డలారా అలాగ నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఎవ్వరు చూడరండి మనల్ని. మనం అనుకోవాల్సింది, ప్రభువా మంచం పట్టొద్దు, నేను మంచం పట్టకుండా తిరుగుతూ నాకు మంచి మరణాన్ని ఇయ్యి ప్రభువా, ఎవరితో తూ అనొద్దయ్యా అని దేవుని దగ్గర అమ్మా ఏమున్నా ఏవి లేకపోయినా మరణం మాత్రం మంచి మరణము. ఎందుకంటే ఒక్కొక్కరి పడక మీద పడుకునే వారు పడే బాధ, వారు అనుభవించే బాధ ఎంతో అంత కాదు, అది వర్ణించడానికి కూడా మనకు చేత కాదు, అంత బాధ. కానీ అలాంటి బాధ మాకు రావద్దయ్యా, తిరుగుతూనే నీ సన్నిధికి చేరాలయ్యా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పక మనకు మంచి మరణాన్ని దేవుడు ఇస్తాడు. తప్పక మన పిల్లల బాధ్యతలన్నీ చేయగల కృపని దేవుడు ఇస్తాడు. తప్పక ఆరోగ్యం ఇస్తాడు. తప్పక తర్వాత దేవుని రాజ్యంలో మనల్ని చేరుస్తాడు. దాని కొరకు మనం అంతం వరకు దేవునిలోనే నిలబడాలి, అంతం వరకు సహించాలి, అంతం వరకు హింసని భరించాలి, అంతం వరకు వాక్యములో నిలబడాలి, అంతం వరకు దేవుని కొరకు బ్రతికే అనుభవాలలో సాగిపోతే ఒకరోజు రాబోతుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆయనతో మనం ఆయనతో భోజనం చేయబోతున్నాం. ఆయన సన్నిధిలో సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టబోతున్నాడు. తీర్పు తీర్చే అర్హత దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి అట్టి అనుభవంలోకి మనం అందరూ మార్చబడినట్లుగా మన జీవితాన్ని దేవుడు సమర్పణ చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుడిచ్చిన ఈ మాట మన వెనుకిడిలో దేవుడు ఆశీర్వదించి దీవిచ్చును కాక. ఈ కుటుంబానికి కూడా అట్టి ఆశీర్వాదాలన్నీ దేవుడు కుమ్మరించును కాక. మన ఎదుట దేవుడు ద్వారాన్ని తెరిచి ఉంచాడు. ఆ కార్యాలన్నీ దేవుడు జరిగించును కాక. దేవుడు తన మాట దీవిచ్చును కాక. అందరి మొగది